హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈ వీడియో మొత్తంలో ట్విస్ట్లు ఉంటాయి. అనుకోకుండా ఒకటి అనుకొని వెళ్తే ఇంకొకటి జరిగింది. మామూలుగా హాస్పిటల్ చెకప్ కానీ వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద షాక్ ఇచ్చిండు డాక్టర్. అదేందో చూడాలంటే లాస్ట్ వరకు వీడియో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా కమెంట్ చేయండి. పిల్లల స్కూల్ లేదు, చిన్నోడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇది మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళే దారిలో యమునా రివర్, దానిపైన ఉన్న బ్రిడ్జి. ఇక్కడ వాటర్ అయితే నిండు కుండలాగున్నాయి. చాలా బాగుంది యమునా రివర్. కానీ అంత పొల్యూషన్తో నిండిపోయి ఉంటుంది, అంత పొల్యూటెడ్ అయి ఉంటాయి వాటర్. ఎందుకంటే చుట్టూ ఫ్యాక్టరీస్ ఉంటాయి. చాలా బాగుంటుంది రివర్ అయితే. ఈ వీడియో చూసిన వారు మీరు ఎవరైనా ఢిల్లీలో ఉంటే ఎక్కడ ఉంటారో కమెంట్ చేయండి. ఈ పంటి నొప్పి వల్ల నేను పడ్డ బాధ, పన్ను తీయించుకునేటప్పుడు అనుభవించిన నొప్పి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీకు మంచి ప్లేస్ చూపిస్తాను ఈ వీడియోలో. మేము హాస్పిటల్కి వెళ్ళిన రోజు మంచిగా మార్నింగే రెడీ అయ్యి హ్యాపీగా చెకప్ కోసం అని వెళ్ళినాం. కొద్ది రోజులుగా నాకు పంటి నొప్పి అప్పుడప్పుడు వస్తూ ఉండే, చాలా సివియర్గా ఉండే. వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నార్మల్గా మెడిసిన్ ఇస్తారు అనుకున్నా, కానీ ఇలా పన్ను తీసేస్తారు అనుకోలే. వెళ్ళగానే తినకుండా వెళ్ళాం. అన్ని బ్లడ్ టెస్ట్లు ఇచ్చేసాం, అంతా కన్సల్ట్ అయిపోయింది. డెంటిస్ట్ లేట్గా వస్తారని వెయిట్ చేసినాం. డెంటిస్ట్ వచ్చాక చూసి ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, ఈ పన్ను తీసేయాలి కంపల్సరీ. ముందు తీసేసిన తర్వాత ఏం తిననీకుండదు, ఫస్ట్ వెళ్ళి తినేసి రండి అని చెప్పారు. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ పెద్ద కెఫిటేరియా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉంటాయి. మనకు నచ్చింది తీసుకొని తినొచ్చు. మనీ పే చేయడమే కంపల్సరీ, ఫ్రీ ఏం కాదు. మార్నింగ్ ఇంట్లో నుండి ఏం తినకుండా వచ్చినాం. బ్లడ్ టెస్ట్లకు ఇవ్వాలి అని తినకుండా వచ్చేసరికి చాలా ఆకలైంది. అన్ని టెస్ట్లు అయిపోయిన తర్వాత వచ్చి తింటున్నాం. నేను మా ఆయన దోశ తీసుకున్నాం. తారక్ నచ్చలేదు, వాడు పూరి కర్రీ తీసుకున్నాడు. కొంచెం నా దగ్గర తిన్నాడు, తర్వాత మళ్ళీ పూరి కర్రీ తీసుకొని తిన్నాడు. ఇది పెద్ద కెఫిటేరియా, చాలా బాగుంటుంది. డైలీ ఇక్కడ ఒక 1500 to 2000 మెంబర్స్ ఫుడ్ టిఫిన్ తినేసి కాసేపు అక్కడే టైంపాస్ చేసి, డాక్టర్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది అని అక్కడే వెయిట్ చేసి తారక్ని కాసేపు కింద ఆడిపించి అన్ని ప్లేసెస్ చూస్తూ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఇది ఏ కంపెనీయో తెలిస్తే గెస్ చేయండి. ఈ వీడియో మొత్తంలో ఈ కంపెనీ పేరు ఉంటుంది, మీరు చూసి కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఇది ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, ఇండియాలోనే పెద్దది. చిన్నదే కదా అని అన్నీ లైట్గా తీసుకోకండి. ఏ చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. చెప్పింది ఖచ్చితంగా చేయించుకోండి. డాక్టర్ ఏదైనా చెప్తే నేను నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఇది తీసే వరకు వచ్చింది. చాలా టైమ్స్ పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ వేసుకొని తప్పించుకున్న అప్పటి మందం. తర్వాత ఇప్పుడు ఫైనల్గా నా టీత్ తీసేయాల్సి వచ్చింది. ఇంకో దానికి కూడా ఎఫెక్ట్ అయింది, అది కూడా రిమూవ్ చేయాలని కంపల్సరీ డాక్టర్ చెప్పిండు. తర్వాత అది వేయించుకుందామని ఫస్ట్ అయితే ఒకటి తీసేయించుకున్నా. మీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉన్నా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా చిన్నవే కదా అని చూడకండి. వాళ్ళటి చిన్న ప్రాబ్లమ్స్ సరే పెద్దగా అయిపోతున్నాయి ఇవాళ రేపటి రోజుల్లో. చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తీసేయించేసుకోండి. పన్ను నొప్పి అయితే కంపల్సరీ నెగ్లెక్ట్ చేయకుండా వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ వచ్చేసరికి టైం పడుతుందని బయట తారక్ని కాసేపు ఆడిపిద్దామని బయటికి తీసుకొని వచ్చినాం. తారక్ ఆడుకుంటున్నాం. ఇది బయట వ్యూ, చాలా బాగుంది. అక్కడైతే గ్రీన్గా ఉంది ఎటు చూసినా. మన సౌత్ నుండి కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు. మాకు కెఫిటేరియాలో అప్పుడప్పుడు కలుస్తారు. మేము తెలుగులో మాట్లాడుతుంటే అప్పుడప్పుడు వచ్చి మాట్లాడిస్తూ ఉంటారు. నార్త్లో ఉన్నప్పుడు ఎవరైనా సౌత్ వాళ్ళు, మన వాళ్ళు, తెలుగు వాళ్ళు వచ్చి మాట్లాడితే హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. మన వాళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే అది అక్కడ మన ప్లేస్ కాదు కాబట్టి అక్కడ ఎవరు వచ్చి మాట్లాడించినా చాలా హ్యాపీగా ఉంటుంది. కాసేపు ఆ ప్లేసెస్ అన్నీ చూస్తూ చాలా బాగుంటాయి. ఇక్కడ గ్రీన్గా ఫ్లవర్స్ ఇవి. అక్కడ గేమ్స్కి కోర్ట్ కూడా ఉంది, ఫుట్బాల్, క్రికెట్కి, వాలీబాల్కి, అలా చాలా బాగుంది. పన్ను తీయకముందు చాలా మంచిగా బయట అంతా తిరిగి ఎంజాయ్ చేసినాం. తీసిన తర్వాత అసలు ఆ పెయిన్ అయితే వర్ణించలేనంత. నాకు మామూలుగా పెయిన్ వచ్చినప్పుడు కన్ను, చెవు, నరువు అంతా లాగి పెట్టేది. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తగ్గిపోయేది. ఒక 15 days 1 monthకి ఒకసారి అట్లా నొప్పి వచ్చేది. కానీ ఇంత సివియర్గా అయింది అనేది తర్వాత
ఎక్స్రే తీస్తే టూత్ హాఫ్ వరకు పాడైపోయింది, మొత్తం లేకుండా పోయింది, తీసేస్తే అయిపోతుంది అని చెప్పారు. దాని నుండి కింది టీత్కి కూడా బాగా స్ప్రెడ్ అయిందంట ఇన్ఫెక్షన్. తీసిన తర్వాత నా ఫేస్ అయితే ఒక సైడ్ ఇలా వాచిపోయింది చూడండి. ఎంత అసలు నాకైతే భరించలేనంత నొప్పి. లాగుతున్నప్పుడైతే నర్వులన్నీ ఇలా లాగేస్తున్నట్టు, దవడ దవడ లాగుతున్నట్టు. పైకి వెళ్ళిన 15 మినిట్స్లో అనస్థీషియా ఇచ్చిండ్రు, తీసేసిండు. తీసేటప్పుడు లాగుతుంటే ఎంత పెయిన్, దవడ మొత్తం లాగేసింది. తర్వాత కిందికి వచ్చి అక్కడే ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తింటే కొంచెం రిలాక్స్ అయింది. వాళ్ళు ఫుడ్ తిన్నారు, మా ఆయన తారక్ ఇద్దరు ఫుడ్ తిన్నారు. అప్పటికే 2:30, 3 అయిపోయింది. నేను ఒక ఐస్ క్రీమ్ తిన్నా, కొంచెం రిలాక్స్ అయింది. వెళ్దామని ఇంకా రెడీ వచ్చేసాం. తారక్ అయితే ఇక్కడ నన్ను నవ్వించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండు. అక్కడ ఆటో ఉంటే దాన్ని డ్రైవ్ చేస్తున్నట్టు, స్పూన్ ఉంటే అది తీసుకొని ఫుడ్ తింటున్నట్టు. నేను డల్ అయిపోయేసరికి వాడు తట్టుకోలేకపోయిండు. అది లాగి తీసేస్తుంటే వాడు చూసిండు ఎంత బ్లడ్ వచ్చిందో. డాక్టర్ బయటికి వెళ్ళి పొమ్మంటే వాడు ప్రతిసారి వచ్చి చూడడం, తర్వాత డోర్ వేసిన తర్వాత బయటనే ఉండిపోయిండు. నా కళ్ళలో వాడికి తెలుస్తుంది నా బాధ, అంత పెయిన్ అనేది కనిపిస్తుంది. మనకేమన్నా అయితే మన పిల్లలు తట్టుకోలేరు కదా. మీ పిల్లలు కూడా అంతేనా? చిన్న చిన్న విషయాలకే చాలా పిల్లలు మైండ్ వరకే తీసేసుకుంటారు. అలాగే వాళ్ళు ఫుడ్ తినేసిన తర్వాత బయటికి వచ్చేసి, ఇది అండర్ గ్రౌండ్లో పార్కింగ్. అది కూడా మనకు ఒక ప్లేస్ ఇస్తారు, అక్కడే పార్క్ చేయాలి. వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్ళమంటే ఆ డైరెక్షన్స్లోనే వెళ్ళాలి. అక్కడ రూల్స్ అంటే రూల్స్ లాగానే ఉంటుంది. ఫైనల్గా నా టూత్ ఇలా తీసేసారు. ఆ పెయిన్ తోటే ఇంటికి వచ్చాం. 5 days వరకు లిక్విడ్స్, సాఫ్ట్ ఫుడ్డే తీసుకోమన్నారు. మెడిసిన్ ఇచ్చిండ్రు, యాంటీబయాటిక్ పెయిన్ తగ్గడానికి. వచ్చిన నుండి 3 days వరకు మౌత్ ఓపెన్ చేయనీకి రాలే. వాటర్ ఇట్లా లిక్విడ్స్ ఏమన్నా తీసుకున్నా సిప్ చేయాలి అన్నారు. మెడిసిన్ అవి యాంటీబయాటిక్ వేసుకునేసరికి చాలా నిద్రపోయినా. 5 days వరకు కొంచెం పెయిన్ తగ్గింది. 5 days వరకు చుక్కలు కనిపించినాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, హెల్త్ ఇష్యూ ఉన్నా నెగ్లెక్ట్ చేయకండి, చిన్నదైనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కమెంట్ చేయండి.